Hi, welcome to Abhiruchi on Wheels. శని ఆదివారాల్లో పోటాపోటీగా సాగిపోయే వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది రాజమండ్రికి. మరి వాళ్ళ రాజమండ్రిలో మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్స్ అండ్ ఆడియన్స్ కూడా రెడీ కదా? హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి మన ఇద్దరు జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా, వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. మరి అందరూ రెడీ కాబట్టి వాళ్ళ ఎలాంటి వంటలు చూడబోతున్నామో, ఎలాంటి చిట్కాలు చెప్తారో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. మేము కూడా రెడీగా ఉన్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు రుచికరమైన వంటలు. పోటాపోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది కదా, చూద్దామా? ఓ, వంకాయ. వావ్, వంకాయ అంటేనే చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్స్ లోనే రాజు. దానికన్నా కాబట్టి ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా చేసుకోవచ్చు, స్పైసీగా చేసుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు. మరి రాజమండ్రిలో ఈ రోజు మన కోసం ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్, మీ పేరు? రవిబాల. బాగుందండి. మీ పేరు? జీనత్ అండ్ రవిబాల. సో చూసారు కదా, చక్కగా వంకాయ మీ ఇంగ్రీడియంట్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇష్టం కూడా, నిజంగా అందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో రెడీ ఇద్దరు కూడా? ఫస్ట్ ఎవరు చేస్తారు మరి? జీనత్ నేను చేస్తాను. జీనత్, మీ పేరు మీరే చెప్పుకుంటున్నారా? జీనత్ నేనే చేస్తాను. ఆవిడ కూడా జీనత్ అన్నారా? ఆవిడేమో జీనత్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి? ఫ్రెండ్స్. ఓకే, నైస్. సో మీరు ఏం చేస్తారు ఇంతకి వంట? బెంగన్ మటర్ కర్రీ. బెంగన్ మటర్ కర్రీ. ఓకే, మరి బెంగన్ మటర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. బెంగన్ మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. బెంగన్ మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, జీనత్ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. సో మటర్ కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది మనకి. అన్ని జనరల్ గా వంకాయ కర్రీ అనేటప్పటికి మనకు కొంచెం మగ్గాలి కాబట్టి కొద్దిగా బాగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. బఠానీ అంటే వంకాయ కాంబినేషన్ బాగుంటుంది కదా. అంటే మెయిన్ గా వంకాయకి మసాలాలు బాగా సూట్ అవుతాయి. మన రకరకాల మసాలాలు, గుత్తి వంకాయ కూడా మనం రకరకాలుగా స్టఫ్ చేస్తూ ఉంటారు అందరూ. సో అలాగా కాంబినేషన్ సెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అండి పచ్చిమిరపకాయ. అంతే చాలా? చాలు. ఆల్రెడీ మసాలా చాలా ఘాటు ఉంటుంది కదండి, అందుకనే పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ ఘాట్ అయిపోయింది. ఓహో, చూద్దాం మసాలా ఎంత మటుకు ఘాటుగా ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఓకేనా? ఓకే. నెక్స్ట్ వంకాయ వంకాయ ముక్కలు. ముక్కలా? ఓకే. ఇప్పుడు కాసేపు మూత వేసి పెట్టేసి కలపరా కలపరా ఒకసారి ఒకసారి కూడా. అవసరం లేదు. సో వంకాయ ముక్కలు మగ్గితే మిగతావన్నీ యాడ్ చేసేసుకోవటమే కదా? అవును. బఠానీ ఆల్రెడీ ఉడికించేసి పెట్టారా? ఉడికిచ్చేసామండి. ఓకే. సో మగ్గాలి కాబట్టి మరి ఇలాగా చిట్కా చెప్పించేసి మంచి గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. మరి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పద్మజ అండి. పద్మజ గారు బాగున్నారా? బాగున్నామండి. ఏం చిట్కా చెప్తారు మా కోసం? ఈరోజు ఫేస్ కి సంబంధించిన చిట్కా చెప్పండి. చెప్తున్నానండి. ఎండిన తులసాకులను తీసుకుని నీటిలో మరిగించి ఓకే. ఆ నీటిని రోజు ఫేస్ కి అప్లై చేసినట్లయితే మొహం మీద ఉన్నటువంటి మురికి అంతా పోయి ఫేస్ మంచి గ్లోయింగ్ వస్తుంది. అవును, మంచి చిట్కా చెప్పారు కదండి. తులసాకుల్ని ఎండబెట్టి ఆ ఎండిపోయిన తులసాకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్లతో ముఖాన్ని తుడుచుకున్నట్లయితే స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మురికంతా తొలగిపోయి గ్లోయిగా ఉంటుందంట. చక్కగా ఉంది చిట్కా, ట్రై చేయండి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? టమాటో క్యూరీ. వేసేయండి. ఓకే. దీంట్లో కొంచెం సాల్ట్. వేసుకోండి. ఏదో వేశారు. ఏదో వేసారా? వేస్తారు. టమాటో ప్యూరీ వేసారు. ఓకే. సాల్ట్ సరిపడా. ఓకే. ఓకే. పసుపు. అన్నీ చాలా కొంచెం కొంచెం వేస్తున్నారు. బాగా ఉప్పులు కారాలు తక్కువ తింటారా ఏంటి? అవునా? ఉప్పు కారం తక్కువ తిని మసాలా మాత్రం ఎక్కువ తింటారు. కొద్దిగా వంకాయలు ఈ వీటిలో గ్రేవీ దాంట్లో కూడా మగ్గితే బాగుంటుంది కదా, కొంచెం ఆ ముక్క టేస్ట్ పట్టి. ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకోవాలి. సో జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవాలా? జీడిపప్పు పేస్ట్ ఏదో క్రీమ్ లా ఉంది కదా, చక్కగా మంచి నానబెట్టి అలా చేసుకుంటే ఫైన్ గా అలా వస్తుంది. పచ్చి పచ్చివి చేస్తే కొంచెం అలా బరగ్గా అనిపిస్తుంది. కొంచెం నానితే సాఫ్ట్ గా అయిపోతాయి కదా, బాగుంటుంది. దీంట్లో కారం వేసుకోవాలి. వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్. ఓకే. అన్ని మాత్రం నువ్వు అన్నట్టు మసాలా మాత్రం ఎంత వేసేది? ఉట్టి ఉప్పు కారం తక్కువ ఉండి మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుందా? బాగుంటుందంటే మటర్ కి సూట్ అవుతుంది. సూట్ అవుతుందా? నెక్స్ట్ ఏంటి? వాటర్. వాటర్ కావాలా? ఇప్పుడే కాదు, మటర్ వేసేసుకోవాలి. ఉడకపెట్టిన మటర్. ఉడికించిన ఉడకపెట్టిన బఠానీ. యాక్చువల్లీ ఆల్రెడీ కర్రీ అయిపోయిన టెక్స్చర్ వచ్చేసింది కదా, మళ్ళీ వాటర్ ఎందుకు దానికి? చక్కగా అలా ముద్దకూరలో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చేమో కదా. కొంచెం పోసుకుంటే వాటర్ బాగుంటుందా? పోయినా అన్ని వేసేసినట్టేనా? ఓకే. ఏం టెన్షన్ పడట్లేదు కదా? అంటే వంట అయిపోయింది, ఇంకేం టెన్షన్ పడతారులేండి. ఇప్పుడు కొత్తిమీర ఒకటి వేస్తే వేసేయండి. బాగుంది చూడ్డానికి అయితే చక్కగా. మంచి మసాలా కర్రీ టైప్ లో బఠానీ బాగా కనిపిస్తుంది. అలాగే వంకాయ కూడా చూడగానే తినేయాలన్నట్టు మాత్రం చాలా బాగుంది. తినేద్దాం. రెండో వంట కూడా అవగానే తినేద్దాం. సో కొత్తిమీర వేసి ఒక నిమిషం మూత పెడితే సరిపోతుందా? ఓకేనా? ఓకే. తీసేద్దామా? సో ప్లేట్ డెకరేషన్ కూడా బాగా చేశారు. వెరీ గుడ్. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. ఓకే, మరి వేడివేడిగా బైంగన్ మటర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బైంగన్ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు, జీడిపప్పు పేస్ట్, కారం, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు వేసి తగినన్ని నీళ్లు పోసి కొత్తిమీర వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బైంగన్ మటర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సాయి కుమారి. సాయి కుమారి గారు బాగున్నారా? ఏం చిట్కా చెప్తున్నారండి మరి మా కోసం? నెయ్యి ఫ్రెష్ గా ఉండాలంటే ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? కాచిన వెంటనే బెల్లం ముక్క వేసి స్టోర్ చేసుకుంటే చాలు. అవునా? చిన్న బెల్లం ముక్క సరిపోతుందా? ఓకే.
తీపి ఎలాగూ రాదు. బాగుంది కదండి. నెయ్యి ఎక్కువ కాలం పాడకుండా ఫ్రెష్ గా ఉండాలంటే చిన్న బెల్లం ముక్క నెయ్యి కాచినప్పుడు వేసినట్లయితే ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుందంట. సింపుల్ చిట్కా, తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తున్నారు? వంకాయ మునక్కాడ మసాలా కర్రీ. వంకాయ మునక్కాడ మసాలా కర్రీయా? ఓ నైస్ కాంబినేషన్. ఓకే, మరి వంకాయ మునక్కాడ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ ములక్కాడ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన ములక్కాడ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, బాలగారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? ఉప్పు కారం నూనె కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుని గుత్తి వంకాయల్లో కట్ చేసుకుని వంకాయని అందులో కూరుకుని విడిగా మగ్గ పెట్టుకోవాలి ఆయిల్. ఫస్ట్ మగ్గించేసుకోవాలా? సో కారము ఉప్పు నూనె కలుపుకోవాలా? నూనె కలుపుకోవాలి. ఓకే. సో వంకాయ అంటే లోపలికి అదంతా లోపలంతా పట్టించాలి ఫస్ట్. అంటే ఇంకా వేరే మసాలా ఏం అవసరం లేదు. మసాలా గ్రేవీలో వేయాలి అంతే. సో ఇలా చేస్తే మనకి వంకాయలకి టేస్ట్ వస్తుంది. వంకాయ టేస్ట్ గా బాగుంటుంది. నూనె ఇక్కడ ఈ ఉప్పు కారం కలిపేటప్పుడు కూడా కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి కదా, లేకపోతే ఉప్పు ఎక్కువైనా కూడా ప్రాబ్లం. 1 స్పూన్ ఉప్పుకి 1 స్పూన్ కారం 2 సమానంగా తీసుకోవాలి. ఓకే. అటు స్టవ్ వెలిగించి ఆయిల్ ఆ పక్కన అదంటే స్టవ్ ఆన్. సో అలా గుత్తి వంకాయ ఇలా కట్ చేసుకుని జస్ట్ ఆ ఉప్పు కారము అందులో పట్టించేయటమే. ఓకే ఓకే. అంటే ఇలా చేసుకుంటే జస్ట్ మనకి ఆ వంకాయలు టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, గ్రేవీలో కూడా కలుస్తాయి విడిపోకుండా. ఇది ఒక రకమైన మసాలా కర్రీ అన్నమాట అయితే. ఇవన్నీ వేసేయాలా? వేసేయండి. మూత పెట్టేనా? మూత పెట్టండి. మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఈ స్టవ్ వెలిగించుకుని ఇది కూడా వెలిగించిన ఆయిల్, ఉల్లిపాయలు. ఓకే. సో ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువే పడుతుందా? పడుతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఓకే. సో ఈ ములక్కాడలు కూడా ఏంటి అలా చేశారా? ములక్కాడలు టైం పడుతుంది మగ్గేందుకు, ముందే మగ్గ పెట్టేసుకోవాలండి. సేమ్ ఉప్పు కారం రాసి మగ్గ పెట్టుకోవాలి ఆయిల్లోనే. ఓహో. సో అయితే వంకాయలకి ఎలా అయితే ఉప్పు కారం పట్టించి ఆయిల్లో మగ్గిస్తున్నామో అలాగే ములక్కాడలకు కూడా ఉప్పు కారం పట్టించేసి మగ్గించాలన్నమాట. సో ఇది మీరు రెడీ చేశారా ఆల్రెడీ? అవునండి. ఓకే. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఓకే. సో వంకాయలో ఆల్రెడీ కొద్దిగా కారం కూరుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే మనం కర్రీలో కూడా వేసుకోవాలి. వంకాయలకి అక్కర్లేదు, కర్రీకి సరిపడి కారం వేసుకోవాలి. సో మునక్కాడలకి బాగానే పట్టేస్తుందిగా, ఉడికించేసుకుంటే అవి కూడా ఎందుకు అలా చేసుకోవాలి? ములక్కాడకి కూడా పట్టదండి కారం, లోపలంతా చప్పచప్పగా ఉంటుంది. ములక్కాడలు అలా అలవాటే కదా. పులుసుల్లో బాగానే పట్టేస్తుంది, పులుసుల్లో కూరలో పట్టదు. కరివేపాకు కూడా వేసుకోవాలి వేస్తుండగా. నేను సరే అన్ని రెడీగానే ఉన్నాయి కదా, అక్కడ ఉల్లిపాయలు వేగుతాయి, ఇక్కడ వంకాయలు మగ్గుతుంటాయి. ఇలాగా చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను రెడీ అండి, మీరు కూడా రెడీ కదా? మరి చెప్పడానికి పార్టిసిపెంట్ కూడా రెడీ, చూద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? మంజుష. సేమ్ పించ్. ఈ పేరు చాలా రేర్ గా ఉంటుంది. ఓకే ఓకే, ఏం చిట్కా చెప్తున్నావు? పెరుగు పుల్లగా ఉంటే అందులో తమలపాకు వేసి 1/2 అవర్ ఉంచి తర్వాత తమలపాకు తీసేస్తే పెరుగు పులుపు తగ్గుతుంది. కమ్మగా మారిపోతుందా? బాగుంది చిట్కా. ముఖ్యంగా సమ్మర్ లో అండి పెరుగు చాలా త్వరగా పులిసిపోతూ ఉంటుంది కదా, సో ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగు పుల్లగా ఉన్నట్లయితే తమలపాకును వేసి 1 గంట సేపటి పాటు ఉంచి ఆ తర్వాత తమలపాకును తీసేసినట్లయితే ఆ పులుపుదనం తగ్గుతుందంట. బాగుంది చిట్కా, ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పావు మంజుష. సిఎంఆర్ విశాఖ నుండి నీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదా, సో ఒకసారి చూద్దామా? మగ్గిపోయినట్టున్నాయండి, ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఏం వేస్తున్నారు నెక్స్ట్? ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీయా? ప్యూరీ. ఓకే, ప్యూరీ వేసేసారా? నెక్స్ట్ పసుపు. ఓకే, దీనికి సరిపడా కారం. సో గ్రేవీకి సరిపడా కారం. ఓకే, ఆల్రెడీ తక్కువే వేసారు కాబట్టి సరే
కొద్దిగా కారం వేసుకోవచ్చు. ముక్కలకి పట్టేసింది కాబట్టి జస్ట్ దీనికి సరిపడా అంటే ఆ టమాటో పులుపు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా పౌడర్ ఓకే, ఇది కూడా 1/2 స్పూన్, దీనికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ నానబెట్టిన జీడిపప్పు పేస్ట్. ఓకే ఓకే కచ్చపిచ్చగా చేసుకోవాలి, మరి మరీ మెత్తగా కాకుండా ఓకే. పేస్ట్ లో కచ్చపిచ్చగా అయితే సో బాగుంటుంది. కొంచెం పలుకులు తగులుతూ ఉంటాయి, బాగుంటుంది. సో వంకాయలు మునక్కాయలు ఎలాగో మగ్గాయి కాబట్టి జస్ట్ దాంట్లో వేస్తే మనకి దాంట్లో గ్రేవీ పడితే వేస్తే సరిపోతుంది. గ్రేవీ పడితే సరిపోతుంది. చపాతీలోకైనా భోజనం అన్నంలోకైనా బాగుంటుంది, ఓకే ఓకే. ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వంకాయలు ఇందులో వేసుకోవాలి. సో ఇలా బాగా మగ్గించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ములక్కాడలు కూడా కలిపేసి వేసుకోవాలి. సో ఆల్రెడీ మగ్గిచ్చేసుకున్న వంకాయలు ములక్కాయలు. అయితే వంకాయలు కొంచెం మనం మగ్గించుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కలవాలి, మాడిపోకుండా వంకాయ కూడా ఈ గ్రేవీ పడుతుంది. అవును. ఇంకా నీళ్ళని పోయాలంటే అంత వద్దండి, ముద్దగానే ఉంటుంది. అయిపోయింది. జీడిపప్పు పైన వేస్తాను, నానబెట్టిన జీడిపప్పు ఇది కూడా. ఓకే, ఆఫ్ చేద్దాం. కొత్తిమీర పైన జల్లుకుందా. ఓకే, అయిపోయింది. దీంతో తీసేసి ఇదేమిటి క్యాప్సికమ్ బాస్కెట్ లాంటిదా? అవును. ఓకే, దానిలో ములక్కాడ వంకాయ పెట్టాను, అది ఇది చూస్తే నాకు ట్రైబల్ కిరీటం లా గుర్తొచ్చింది. పెట్టుకుంటావా? పెట్టు, నా బొరకు సరిపోలేదండి. సో ఈ ఫ్లవర్స్ కూడా బాగా చేశారు. గార్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తా అండి. డాక్టర్ గారు టిప్స్, రాజు గారు ఏమో ఇవి రెండు రెండు వంటలు, అభిరుచి వంటలు. సో రెడీయా? రెడీ. ఓకే, సో మొత్తానికి వంకాయ మునక్కాడ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ ములక్కాడ మసాలా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా ములక్కాడలకు ఉప్పు కారం పట్టించి నూనెలో మగ్గించాలి. వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఒక బౌల్లో కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయల్లో రాసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయలు వేసి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన వంకాయలు, వేయించిన ములక్కాడలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ములక్కాడ మసాలా కర్రీ రెడీ. ఓకే, మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారండి వంకాయతో. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో. రవిబాల గారు మీరు రండి. వంకాయ మునక్కాడ మసాలా కర్రీ. జీనత్ గారు మీరు రండి. బైంగన్ మటర్ కర్రీ. ఓకే, మీరు కూడా వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఓకే, మరి టేస్ట్ చూసేసారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి వాళ్ళ ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారండి. సో తను మటర్ కాంబినేషన్ లో, తర్వాత ఇక్కడ ములక్కాడల కాంబినేషన్ లో. రవి బాల గారు చేసింది ఏంటంటే కొంచెం ఆనియన్ అది కూడా ఇంకొంచెం ఫ్రై అయితే బాగుండేదండి. ఆనియన్ది కొంచెం ఎక్కువ ఫ్రై కాకపోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది. వంకాయ ప్లస్ ఆనియన్, మునక్కాడ కొంచెం అంతగా తెలియదు. అంటే కొంచెం అంతే కుక్ అవ్వాలి, ఇంకొంచెం కుక్ అయితే బాగుండేది. వంకాయ యాక్చువల్లీ ఎంత మంచి వెజిటబుల్ తెలుసా. అసలు న్యాచురల్గా అలర్జీస్ ఉంటాయి కదా కొంతమందికి, డస్ట్ పొల్యూషన్ అని, లేకపోతే ఇప్పుడు ఏదో ఒక రకమైన చలికాలంలో తుమ్ములు రావడం ఎక్కువగా అలర్జీ అని చెప్తారు కదా. దానికి జనరల్గా యాంటీ హిస్టమిన్స్ అండ్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఆ టాబ్లెట్లో ఉన్న గుణాలు ఇంచుమించుగా మనకు వంకాయలో ఆల్మోస్ట్ కొద్దిగా ఉంటాయి అని చెప్పి ప్రూవ్ చేయబడింది అనమాట. సో ఆ వంకాయని రుచికరంగా చేయడం కూడా ఒక మంచి ఆర్ట్. సో ఇవాళ జీనత్ గారు చేసిన వంకాయ చాలా బాగుంది. బైంగన్ మటర్ కర్రీ బాగుంది, చాలా బాగుందండి. సో ఈ రోజు విన్నర్ జీనత్ గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి.
సో చాలా టేస్టీగా చేశారంటే మీరే చెప్పారు ఇందాక చేసేటప్పుడు బాగుంటుందని చెప్పి. నిజంగానే బాగుందంట మీ కర్రీ. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి వంకాయతో చూసారు కదండి, 2 వెరైటీస్, 2 చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఓకే అండి, ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. మరి పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్, అజీమున్నీసా బేగం నా పేరు. ఓకే, ఏం చెప్తారు మా కోసం చిట్కా? కోడిగుడ్డు తొందరగా ఉడకవాలంటే ఏం చేయాలి? నీళ్ళల్లో నూనె గాని కల్లుప్పు గాని వేస్తే తొందరగా ఉడుకుతుంది. అవునా, పగలదు కదా కోడిగుడ్డు, పగలదు, బాగా త్వరగా ఉడికిపోతుంది. ఓకే, బాగుంది కదండి, అందరికి ఉపయోగపడే చిట్కా. కోడిగుడ్డు త్వరగా ఉడకాలంటే ఆ కోడిగుడ్డు ఉడకపెట్టే నీళ్ళల్లో కొద్దిగా నూనె కానీ కళ్ళుప్పు కానీ వేసినట్లయితే త్వరగా ఉడికిపోతుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మన షెఫ్ రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో 2 పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి వంటతో పోటీ పెడతారో చూద్దామండి. రాజు గారు అందరూ వెయిటింగ్, మీరు ఏం రెసిపీ ఇస్తారా అని. బేబీకార్న్ తోట అండి. బేబీకార్న్ తో ఏం చేయాలి? చిల్లీ బేబీకార్న్. చిల్లీ బేబీకార్న్. ఎస్. ఓకే, సో ఎవరు చేస్తారు చిల్లీ బేబీకార్న్? రండి. హాయ్, మీ పేరు? రాహి. రాహి. నీ పేరేంటి? షెహనాజ్. షెహనాజ్. కజిన్ సిస్టర్సా? సో రెడీయా ఇద్దరు కూడా చిల్లీ బేబీకార్న్ చేయడానికి? అవును. ఓకే ఓకే, షెహనాజ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలా? అవును, డీప్. ఆయిల్ హీట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు బౌల్లోకి 2 స్పూన్స్ మైదా. ఓకే, తర్వాత కార్న్ ఫ్లోర్, సాల్ట్, ఇప్పుడు పెప్పర్ పౌడర్. ఓకే, దీన్ని కొంచెం వాటర్ తో మిక్స్ చేయాలా? రాయి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం. ఓకే, ఆవాలు వేసుకుందాం. దాల్చిన చెక్క, యాలకులు, మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి. లవంగాలు. ఓకే, ఈ చిల్లీ బేబీకార్న్ అంటే ఇలా పోపులాగా వేసుకుంటారా ఆవాలు ఇవి? అంటే కొంచెం కర్రీ టైప్ లో చేస్తున్నావా నువ్వు? కొంచెం గ్రేవీగా ఉంటుంది. గ్రేవీగా ఉంటుందా? తర్వాత త్వరగా ఏవో ఒకటి వేసే, లేదంటే ఆవాలు పేరుతున్నాయి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, చాలా ఓకేనా? సరే, ఇక్కడ రెడీయా బ్యాటర్? బ్యాటర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులో వాష్ చేసుకున్న బేబీకార్న్ ని డిప్ చేసుకుని మనం వేసుకోవాలి. ఫ్రై చేసేటమేనా? వేసేసి వేడైంది ఆయిల్. దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలా? ఓకే, ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. వేసి వంటలు బాగా చేస్తుంటావా ఏంటి? బాగా వేసేస్తాను టకా టకా అని. కొంతమంది భయపడతారు కదా. ఏమీ లేదు, ఏంటి చదువుకుంటున్నారు ఇద్దరు? నాది MBA అయిపోయింది. నాది బీటెక్ ఫైనల్ ఇయర్. ఓ, ఈ అమ్మాయి ఇంటర్ పిల్లలా ఉంది. నేను అలాగే అనుకుంటున్నా. పచ్చిమిర్చి వేద్దాం. చాలు. ఓకే, తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేసేద్దాం. క్యాప్సికమ్ ముక్కలు అంటే వేగాలి కదా. ఓకేనా? మూత పెట్టాలా లేదంటే అలాగే మగ్గుతాయా? ఇలాగే మగ్గుతాయి. సరే. ఓకే, టొమాటో ప్యూరీ వేస్తుంది తిను. ఓకే, చాలా సాల్ట్ వేద్దాం. మొత్తం కర్రీకి సరిపడా వేసేస్తున్నావా? సరిపడా. అక్కడ మొత్తం కూర అయ్యేదాకా ఇక్కడ వేగుతూనే ఉండేలా ఉంది. అదే కదా. కారం వేద్దాం. కారం, కొంచెం పసుపు వేద్దాం. ఓకే, బేసిక్గా తిన క్వాంటిటీయే తక్కువగా తీసుకుంది మొత్తానికి. బేబీకార్న్ ఉప్పు వేసి ఉడకపెట్టి తీసుకొచ్చాను. ఓకే, అది వేసేది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి
సో ఇదంతా పట్టేలా కలుపుతావా? ఓకేనా? తీసేయచ్చు ఇంకా. ఓకేనా? ఏమైనా వేయాలా? ఇప్పుడు మిల్క్ వేసుకుందాము. పాలా? ఓకే. మనకి గ్రేవీ ఎంత థిక్గా కావాలంటే అలా చూసుకుని వేసుకోవాలి పాలు. ఓకే ఓకే. అంటే మనం ఆల్రెడీ వేసిన కారం కానీ మసాలా కానీ దానికి తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి. ఓకేనా? పాన్ మారుద్దామా? పాన్. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవాలి ఉల్లిపాయలు. ఓకే. సో ఉల్లిపాయలు. ఓకే. సో ఇప్పుడు ఇంకా అన్ని కొంచెం వేగేస్తే అవి డైరెక్ట్ యాడ్ చేసేసుకుంటాం. చూస్తావా? చూస్తా. ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా కొంచెం, అంటే చిల్లీ బేబీ కార్న్ అన్నాం కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది. ఘాట్ ఎక్కువగా ఉంటుందా? సరిపోతుందా ఈ పచ్చిమిర్చి ఘాటు? చాలు. ఓకే. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేద్దాం. ఓకే. సో ఇది కొంచెం ఇండియన్ స్టైల్లో కర్రీ టైప్లో వచ్చింది. ఇందులో కొంచెం సాల్ట్. ఓకే. ఉప్పు సరిపడా. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. తర్వాత కొంచెం సోయా సాస్. ఓకే. కొంచెం చిల్లీ సాస్. ఇప్పుడు లాస్ట్లో వెనిగర్ వేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని బేబీ కార్న్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఓకే. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? డిష్ అవుట్ చేసేద్దాం. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. ఓకే. రెడీ అని ఇది కూడా రెడీ. ఇక్కడ డిష్ అవుట్ చేసేస్తున్నాం. నేను చేయనా? ఓకేనా? ఇంకా తీసేద్దామా? దీంతో తీసి వేసుకుంటావా? యాక్చువల్లీ తను గరం మసాలా వేసావు కాబట్టి దినుసులు వేసుకోవాల్సిన అవసరం లేదేమంటే మనం స్నాక్ లా తీసుకుంటున్నాం కాబట్టి. అంటే చపాతీతో తీసుకోవచ్చు. అదే 2 రకాలుగా తీసుకునేలాగా చేసావు. ఓకే. ఇంకా ఫైనల్ గా గార్నిష్ కొత్తిమీర. ఓకే. ఇక్కడ కూడా కొత్తిమీరతో గార్నిష్ అంట. ఫిష్. ఓకే. రెడీయా? బాగుంది కదా? బాగుంది. సో 2 రకాలుగా కూడా మనకి చిల్లీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది. ఓకే. నువ్వు జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళి ఇలాగే నేను చిట్కా చెప్పిస్తాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఇంకో మంచి చిట్కా చెప్పడానికి చిట్కా తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? సఫియా. ఓకే. ఏం చిట్కా చెప్తున్నాం? ఫేస్ కి సంబంధించిందా? ఏం చేయాలి? బంగాళదుంప ఉడికించి దాన్ని పేస్ట్ చేసి ఫేస్ కి అప్లై చేస్తే నల్ల మచ్చలు తగ్గుతాయి. నల్ల మచ్చలు. ఓ, బాగుంది చిట్కా. చాలా మంచి చిట్కా చెప్పిందండి. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు బంగాళదుంపని ఉడికించి పేస్ట్ లా చేసి ఆ మచ్చల పైన పెట్టుకున్నట్లయితే తగ్గుతాయంట. అయితే రెగ్యులర్ గా చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుంది చిట్కా. నీకు సిఎంఆర్ విశాఖ నుండి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ చిల్లీ బేబీ కార్న్. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా చేశారండి దీంతో. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో. రాహినూరా. ఓకే, వెయిట్ చేయి. షహనాజ్ నూరా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదండి. చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో ఈరోజు. ఓకే అండి, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ ఎవరో చూద్దామా. చిల్లీ బేబీ కార్న్ అంటే అది ఒక స్నాక్ ఐటమ్ లాంటిదే కదా? అవునండి. ఓకే, సో అది కర్రీ టైప్ కాకుండా లైక్ బేసికలీ స్టార్టర్ టైప్ అలాగే తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బేబీ కార్న్ అన్నది చాలా మంచి ఒక వెజిటబుల్. సో అమ్మాయిలు కదా జనరల్గా మనకు బ్యూటీ కాన్షియస్ ఉంటాము. సో ఈ బేబీ కార్న్లో ఉన్న ఒక ఆయిల్, బేబీ కార్న్ ఆయిల్ అన్ని బ్యూటీ క్రీమ్స్లో కూడా ఉంటుందంట.
ఎందుకంటే అది మనకు సన్ స్క్రీన్ లోషన్ కింద చక్కగా ఆ యూవీ రేస్ అన్ని కూడా పడకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మేజర్ క్రీమ్స్ అన్నిట్లో కూడా మనకు కార్న్ ఆయిల్ అని కూడా ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్ మనకు ఈ బేబీ కార్న్ నుంచే వస్తుంది అనమాట. సో డిష్ల సంగతికి వస్తే రెండు బాగున్నాయి, ఇద్దరు కూడా బాగానే చేశారు. సో టెక్నికల్ గా చూస్తే కొంచెం షెహనాజ్ చేసింది బాగుంది, కరెక్ట్ మెథడ్. సో టేస్ట్ కూడా బాగుంది. ఓకే, సో అయితే విన్నర్ షెహనాజ్, కిచెన్ క్వీన్. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ షెహనాజ్. సో బాగా చేసావంట, టేస్టీగా. నువ్వే కిచెన్ క్వీన్. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. వెల్కమ్. నీది కూడా టేస్ట్ బాగుంది, కాకపోతే టెక్నికల్ గా ఇలా చేయాలంట చిల్లీ బేబీ కార్న్. ఓకేనా? సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ షెహనాజ్ తయారు చేసిన చిల్లీ బేబీ కార్న్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ బేబీకార్న్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో బేబీకార్న్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, వేయించిన బేబీకార్న్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ బేబీకార్న్ రెడీ. మరి షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీ ఐటమ్ ని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో మంచి టేస్టీ వెరైటీ చేయడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. ఏం రెసిపీ చేస్తున్నారు రాజు గారు? ఈరోజు కొంచెం కాంటినెంటల్ స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. కాంటినెంటల్ స్నాక్. ఓకే, దేంతో? యాపిల్ ఫ్రిటర్స్. యాపిల్ ఫ్రిటర్స్. yes. ఓకే ఓకే అండి, మరి యాపిల్ ఫ్రిటర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. యాపిల్ ఫ్రిటర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. యాపిల్ ఫ్రిటర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? సో అందరూ చాలా ఈగర్ గా వెయిటింగ్ ఎలా చేసుకోవాలని చెప్పారు కాబట్టి. ఓకే అండి. సో ముందుగా మనం యాపిల్ కట్ చేసుకోవాలండి. సో చెక్కు తీసేసాను. సో దాని తర్వాత ఈ మధ్యలో సీడ్ పార్ట్ కూడా తీసేస్తున్నాను. అది ఆ ఇన్స్ట్రుమెంట్ లేని వాళ్ళు ఎలాగ రాజు గారు? ఏముంది, మామూలుగా కట్ చేసి తీసేసుకోవడం అంతే కదా రాజు గారు. సెకండ్ ఆప్షన్ చెప్తాను. మామూలుగా పీలర్లు ఉంటాయి కదా ఇంట్లో, సో అది అలా లోపల పెట్టేసి ఒకసారి రౌండ్ గా కావాలి కదా, కావాలంటే మనకు రింగ్స్ లా వస్తుంది. సో కాబట్టి దానికన్నా ఇది బెటర్ ఆప్షన్. సో పీలర్ లోపలికి అలా పెట్టేసి మనం ఒకసారి రౌండ్ తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో వీటిని మనం సర్కిల్స్ లో కట్ చేస్తాం. పైనాపిల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎస్. ఓకే ఓకే, నెక్స్ట్ మనం పంచదార పొడి. ఓకే, సో ఇది మనం పైనుంచి స్ప్రింకిల్ చేస్తామండి. పొడియా? కొద్దిగా యాలకుల పొడి లేదా నట్ మేక్ అన్న తీసుకోవచ్చు, జాజికాయ ఆ పొడి అయినా మనం వేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై కాబట్టి నెక్స్ట్ స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకుందాం. అలాగే ఇంకొక బౌల్లో సో బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. మైదా, దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్. కొంచెం పైన మనకి లేయర్ కొద్దిగా కొంచెం లైట్ క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్ గా. కొద్దిగా పంచదార. ఓ పౌడర్ వాడుతూ మళ్ళీ షుగర్ కూడా? ఆ పౌడర్ పైన నుంచి వేస్తాం. ఇది కొంచెం బ్యాటర్ లో మిక్స్ అవుతుంది. కానీ పౌడర్ వేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది కదా రాజు గారు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఉప్పు కొంచెం అంటే కొంచెం ఆ చిటికెడు ఉంటే బాగుంటుంది. సో ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా పాలండి. ఓకే. సో కొంచెం ఫ్లఫీగా కావాలనుకుంటే కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు.
సో అదే అంటే కొంచెం నాన్ వెజ్ ఆ ఫ్లేవర్స్ కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ సో సేమ్ ఇంగ్రీడియంట్స్ తో మనము ఎగ్ మిక్స్ ఎగ్ చేయాలి. అడిషనల్ గా ఎగ్ మనం యాడ్ చేసుకోవాలి. ఓహో, అంటే అప్పుడు చికెన్ గానీ మటన్ గానీ ఎనీథింగ్ లేదు, ఈ ఫ్రిటర్స్ కి. ఓహో, ఈ పైన బ్యాటర్ లో నాన్ వెజ్. అదే బ్యాటర్ లో ఎగ్ యోక్ కూడా వేసేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో ఒక్కొక్కటిగా ముంచి తీసి, కానీ నిజంగా నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా మంచి ఐడియా కదా. యాక్చువల్లీ ఇలాంటి వాటికి కొంచెం ఎగ్ వైట్స్ అయితే చాలా బాగుంటది కదా, టేస్టీగా. అంటే అదొక మంచి ఇది వస్తుంది టేస్ట్. కొంచెం టెక్స్చర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పటికి మనకి ఆ ఎగ్ అనేది ఎలా అయితే డిఫరెంట్ గా ఉంటుంది కదా, బాగుంటుంది. సో ఇలా మనము ఏ ఫ్రూట్ తో అయినా చేసుకోవచ్చు కదా రాజు గారు. అంటే కొంచెం ఎక్కువగా మనకు వాటరీగా ఉండే ఫ్రూట్స్ అయితే. అవును. కాకపోతే కొంచెం ఈ సైజ్ లో కావాలంటే మెయిన్ మనకి ఆపిల్, పైనాపిల్, బనానాతో కూడా బనానా కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, అప్పుడు అంటే చిన్న చిన్నవి yes లేదా పొడువుగా కట్ చేసి ఒక దాంట్లో హాఫ్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే అందరూ బయటే, అంటే మనకి రాదేవో బయటే తీసుకోవాలి అన్నట్టు అక్కడ ఉంటుంది, బాగుంటుంది, చేసుకోలేమని. అవును, కానీ చాలా సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ చక్కగా మంచి రంగు వస్తే మనకి తీసేసుకోవడం రెడీ అన్నమాట. ఓకే, అంటే ఒక డిఫరెంట్ రెసిపీ ట్రై చేయాలి అనిపించినప్పుడు ఇలాగా చేసుకుంటుంటే సరిపోతుంది. కొంచెం లైట్ కలర్ వచ్చినా మనం తీసేసుకోవచ్చు. అవును, మనకు ఓన్లీ ఆ పైన కోట్ ఒక్కటి వేగితే సరిపోతుంది. అండ్ ఫ్రూట్ ఎలాగో ఇంత వేడిలో ఆబ్వియస్ గా దానికి త్వరగానే మగ్గిపోతుంది అది. అండ్ ఫ్రూట్ మనం ఎలాగో ఉట్టిది కూడా తినేస్తాం కాబట్టి మన మెయిన్ జస్ట్ పైన కోటింగ్ వేగిదే వరకు సరిపోతుంది. రాజుగారి రెసిపీ మొత్తానికి మనకి ఇలాచీ ఒకటే ఫ్లేవరా? అంటే ఆపిల్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అదే ఆపిల్ తెలుస్తుంది. మగ్గుతుంది. అవును. ప్లేట్ ఇస్తారా? సో అయిపోయినట్టుగా మనం తీసేసుకోవాలి. ఓకే, వర్షం పడుతున్నట్టు వర్షం కదా. గబుక్కు చూస్తే గారెల్లా అనిపిస్తున్నాయి కదా. అంటే బాగా వేయించకుండా మధ్యలో చిల్లు గారెల్లా. అయితే ఒక డిఫరెంట్ కాంటినెంటల్ డిష్ ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. అంటే యాక్చువల్గా ఇలాంటివన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి. అంటే అన్ని కాకపోయినా కొన్ని ఐటమ్స్ మనకి ఒక్కొక్కటిగా మనం ఈ పౌడర్ లో వేసేసి దాంట్లో డిప్ చేయాలా? డిప్ చేసేసి అద్దాలి మొత్తం. జస్ట్ అలా టర్న్ చేసేసుకుంటే చాలు, సరిపోతుంది. వేడి మీద పట్టేస్తే బాగుంటుంది కదా. సో ఇలా రోల్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ మనం ఇలా పైన స్ప్రింకిల్, అంటే కొంచెం తీపి అనేది కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో రోల్ ఎక్కువ తెలియాలి అనుకున్న వాళ్ళు కొంచెం బాగా పట్టేలా కలిపేసుకోవచ్చు. సో ఏదైనా కూడా తీగానే జల్లుకుంటే మనకి అది అనేది దాని స్టిక్ అయిపోయి ఉంటుంది. ఆ వేడికి తగిలేసరికి ఇలాచీ స్మెల్ బాగా తెలుస్తుంది మనకి. అందుకే కదా కొద్దిగా వేసినా కూడా దాని ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. వేడి మీద వేస్తే కొంచెం అది కరిగినట్టు కూడా అయి బాగుంటుందేమో కదా. ఓకే, మరి వేడివేడిగా ఆపిల్ ఫ్రిటర్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. ఆపిల్ ఫ్రిటర్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఆపిల్ పై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. పంచదార పొడిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, పంచదార, ఉప్పు వేసి పాలు తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఆపిల్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై పైనుండి పంచదార పొడి జల్లి సర్వ్ చేసుకుంటే ఆపిల్ ఫ్రిటర్స్ రెడీ. ఆపిల్ ఫ్రిటర్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా? కొంచెం డిఫరెంట్ గా ఉంది రాజు గారు. టేస్ట్ వైజ్ చూస్తుంటే బాగుంది.
బాగుంది యాక్చువల్లీ. అంటే రాగా తీసుకోవడం మంచిదే, బట్ ఎప్పుడైనా ఇలా కూడా బాగుంది. యాపిల్లో ఎందుకంటే రాగా తీసుకోవాలి మెయిన్గా మనము. యాపిల్లో మనకు కర్సిటిన్ ఒక పిగ్మెంట్ ఉంటుంది, అది మనకు యాంటీ క్యాన్సరస్ అని బాగా చక్కగా ప్రూవ్ అయిందనమాట. అంటే కొన్ని రకమైన పదార్థాలు ఎలా క్యాన్సర్ క్రియేట్ చేస్తాయని మనకు తెలిసిందో అలా కొన్ని రకాలు యాంటీగా కూడా బాగా పనిచేస్తుంది. అంటే అవి తీసుకుంటే విరుగుడు లాగా నివారిస్తాయి, రాకుండా కూడా చూసుకుంటాయి, అలాంటివి మనకు ఉంటాయి. కాబట్టి ఈ యాపిల్ చాలా మంచిది. సామెత ఉంది కదా, అదే జోక్ కానీ బట్ ఇట్స్ ట్రూ. యాపిల్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రూట్. సో అలాగే తీసుకోవడానికి మనం ట్రై చేయొచ్చు. అప్పుడప్పుడు రాజుగారు చేసిన యాపిల్ ఫ్రూట్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదండి, వెరైటీ స్నాక్ ఐటమ్ ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. మంచి మంచి చిట్కాలు తెలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇంకో చిట్కా తెలుసుకుందాం. పార్టిసిపెంట్ రెడీ? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్వేత. శ్వేత, బాగున్నారా? బాగున్నానండి. మరి ఏం చిట్కా చెప్తారు మాకు? నేను పకోడీ పిండి కలిపినప్పుడు సో పాలు కాచి చల్లార్చిన పాలు వేసి కలిపితే చాలా టేస్టీగా ఉంటాయి పకోడీలు. పకోడీలు టేస్టీగా ఉంటాయా? చల్లార్చిన పాలు కలిపితే మీరు అలాగే చేస్తూ ఉంటాను, ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. బాగుంది. ఓకే, సో బాగుంది కదండి. పకోడీలు మరింత రుచిగా రావాలంటే కాచి చల్లార్చిన పాలని పకోడీల పిండిలో కలిపి వేసినట్లయితే పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే లో పార్టిసిపేట్ చేయడానికి 5 పార్టిసిపెంట్స్ 5 వెరైటీ వంటలతో రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళలో ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయండి. చక్కగా కలర్ఫుల్ గా అన్ని మంచి టేస్టీగా చేసుకొచ్చినట్టున్నారు పార్టిసిపెంట్స్ అందరూ కూడా. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? ఫయాజ్ అండి. ఫయాజ్, ఏం వంట చేస్తారు మీరు? బనానా పరోటా చేశానండి. బనానా పరోటా, ఓకే. దాంతో ఏంటి కాంబినేషన్? కాబూలి చనాతో. కాబూలి చనాతో కర్రీయా? ఓకే. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు అక్కడ. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? షర్మిల. ఏం చేశారు మీరు వంట? కరేలా చిప్స్. కరేలా చిప్స్. ఓకే షర్మిల గారు, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? లక్ష్మి. కొంచెం ఇది వస్తారా? లక్ష్మి గారు ఏమని చేశారు? సంపంగి పూలు చేశారు. సంపంగి పూలు. ఓకే లక్ష్మి గారు, వెయిట్ చేయండి మీరండి. మీ పేరండి? తులసి. తులసి గారు, ఏం చేశారు మీరు వెరైటీ? దొండకాయ కారం. దొండకాయ కారం. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? సీతా మహాలక్ష్మి. సీతా మహాలక్ష్మి గారు, ఏం వంట చేశారు? క్యాప్సికమ్ రైస్. క్యాప్సికమ్ రైస్. ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదండి. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారండి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఎవరు విన్ అయ్యారో. బనానా పరోటా కానీ కాకరకాయ చిప్స్ కానీ అన్ని కొత్తగా బాగున్నాయండి. కాకపోతే ఒక్క ఐటమ్ అన్నిటికంటే కూడా బాగుంది, క్యాప్సికమ్ రైస్ చాలా బాగుందండి. రెసిపీ ఆఫ్ ద డే యాక్చువల్లీ క్యాప్సికమ్ రైస్ డిఫరెంట్ గా చేశారు, చాలా బాగా కుదిరింది. సో ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అది బాగా తెలుస్తూ, సో మిగతా కొన్ని వెజిటబుల్స్ కూడా ఇది వాడారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే క్యాప్సికమ్ చాలా మంచిదండి, వన్ ఆఫ్ ద గుడ్ వెజిటబుల్స్ అనమాట. సో చాలా బాగుందండి క్యాప్సికమ్ రైస్. సీతా మహాలక్ష్మి గారు. సీతా మహాలక్ష్మి గారు ఈరోజు విన్నర్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి. కంగ్రాట్స్ అండి సీతా మహాలక్ష్మి గారు. సో చాలా టేస్టీగా చేశారంట రైస్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో మీరందరూ డిసప్పాయింట్ అవ్వద్దండి, రండి.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే క్యాప్సికమ్ రైస్. క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం కొబ్బరి పాలలో ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక ఉప్పు, గరం మసాలా, అన్నం వేసి వేగనివ్వాలి. అంతే, క్యాప్సికమ్ రైస్ రెడీ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాళ ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి రాజమండ్రిలో ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ లో మన పార్టిసిపేట్స్ చేసిన వంటలన్నీ చూసారు కదా. ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వంటకాలతో, మరిన్ని చిట్కాలతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.